హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఈసారి ఎక్స్టెండెడ్ వీకెండ్ వచ్చింది కదండి. సో ఇంట్లో అందరూ కొంచెం రిలాక్స్డ్ మోడ్లో అయితే ఉన్నాము. అండ్ నేను ఈ వ్లాగ్ సాటర్డే రోజు షూట్ చేశాను. సాటర్డే మార్నింగే లేచి నాకు చాలా రోజుల తర్వాత ప్రాపర్గా రెడీ అవ్వాలి అనిపించిందండి. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పని తప్ప నేను రెడీ అయ్యి నీట్గా డ్రెస్అప్ అయ్యి ప్రాపర్గా రెడీ అయ్యిందే లేదు. సో ఇవాళ సాటర్డే కదా, టెంపుల్కి వెళ్తాను అండ్ ప్రాపర్గా రెడీ అయ్యే వెళ్దాము అనిపించింది నాకైతే. సో నేను ఇవాళ లేచి హెడ్ బాత్ చేసి రెడీ అయ్యి కొంచెం కాఫీ తాగినాక అప్పుడు పూజ చేసుకుందాం అనుకున్నానండి. ఎందుకంటే రోజు ఒకటేలాగా ఒకే లెవెల్ ఆఫ్ ఎనర్జీ అయితే ఉండదు. అండ్ ఇవాళ ఐ వాంట్ టు టేక్ ఇట్ స్లో, కొంచెం రిలాక్స్డ్ మోడ్లో పూజ చేసేసుకుందాము అనేసి. అండ్ ఇక్కడ ఏమీ తినకుండా పూజ చేయాలి ఇట్లాగా అంటే నాకు కుదరదండి. ఒక్కొక్కసారి నా సైనస్ ఈ సిచ్యువేషన్ని బట్టి నేను ఏమైనా తాగేసి పూజ చేసుకుంటాను. అండ్ ఇవాళ నేను టర్మరిక్ వాటర్ స్కిప్ చేశానండి. యాక్చువల్లీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయితే ఫస్ట్ టర్మరిక్ వాటర్ తాగేసి దాని తర్వాత పూజ చేసుకుంటున్నాను. ఇవాళ ఫస్ట్ కాఫీ తాగేసి పూజ చేసుకొని అండ్ ఫైనలీ నేనైతే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ని కనుక్కున్నాను అండి. అంటే ఇవాళ మా వారు కూడా ఉన్నారు. సో ఇద్దరం బయలుదేరి వెతుక్కున్నాము. అది మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపల ఇంటీరియర్స్లో ఉందండి. సో మేము కార్ బయట ఆపేసుకొని లోపల నడుచుకుంటూ వెళ్తే అప్పుడు కనిపించింది అనమాట. అండ్ ఇక్కడ ఇంకా మా అమ్మాయికి ఏవో కావాలి అంటే సరే ఒక్కసారి తన కార్లో చూద్దాము ఏమేమి ఉన్నాయో చుట్టుపక్కల అన్నట్టు ఒక రౌండ్ అయితే వేసి వచ్చాము. అండ్ దెన్ ఇంటికి వచ్చి నా బాల్కనీలోకి వచ్చేసరికి ఇక్కడ ఈ మల్లెపువ్వు పూసిందండి ఇవాళ. అసలు ఎంత ఫ్రేగ్రెన్స్ అంటే పువ్వు వచ్చిన వెంటనే స్వామివారికి పెడదాము అనేసి వాసన చూసేసాను. ఇంకట్లా పెట్టలేం కదా అనేసి ఆ పువ్వు అయితే చెట్టుకే ఉంచేసాను. అండ్ ఈ ఎరికా పామ్ అయితే బాగా పాడైపోయిందండి. కొన్ని ప్లాంట్స్ అయితే నిజంగానే బాధ అనిపిస్తుంది వాటిని చూస్తుంటే. ఐ నీడ్ టు సీ అసలు ఏం చెయ్యాలి అనేసి. సో మెల్లిగా ఐఎమ్ టేకింగ్ వన్ ఎట్ ఎ టైమ్ అన్నట్టు చూసుకుంటున్నాను ప్లాంట్స్ని. అండ్ ఫిలడెండ్రో అయితే పెద్దది అసలు చచ్చిపోయిందండి. చిన్నది ఈ పాట్లో ఉన్నది మాత్రం బ్రతికింది. అండ్ ఈ జీజీ ప్లాంట్ నిన్న ఈవినింగ్ వాష్ చేసేసాను బాల్కనీలో పెట్టి. ఇప్పుడు మాత్రం అది లోపలికి తెచ్చాను. వాటర్ అంతా రాత్రంతా ఎండిపోయి ఉంటుంది కదా. సో ఇప్పుడు లోపలికి తీసుకొచ్చి చూస్తే లీవ్స్ మీద చాలా డస్ట్ ఉందండి. ఎంత వాష్ చేసినా కూడా అది పోలేదు. అది ఎట్లా పేరుకుపోయినట్టు అయిపోయింది. సో ఇంకా తప్పేది ఏమీ లేదు కదా. సో వెట్ వైప్తో క్లీన్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి డస్ట్ ఎక్కువ పేరుకున్నప్పుడు లీవ్స్ మీద మనం జస్ట్ స్ప్రే చేసి క్లీన్ చేస్తే అంత నీట్నెస్ రాదండి. అండ్ ఎస్పెషలీ జీజీ ప్లాంట్ ఏంటంటే చాలా పచ్చగా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ ఇది. అస్సలు హ్యాసిల్ లేదండి. దీన్ని పెంచడం అంత ఈజీ ఇంకేమీ లేదేమో అనిపిస్తుంది. అండ్ ప్రొపగేట్ చేసేటప్పుడు కూడా ఏంటి అంటే ఈ కుండీలో ఎక్కువ పెరిగింది అనిపించినప్పుడు మొత్తం తీసేసి కింద బల్బ్స్ లాగా ఉంటాయి, దాన్ని కట్ చేసి మీరు పెట్టుకున్నారు అంటే చక్కగా ప్రొపగేట్ అయిపోతుంది. నేను ఒక్క జీజీ ప్లాంట్ కొన్నానండి, దాని నుంచి మల్టిపుల్ ప్లాంట్స్ అయితే ప్రొపగేట్ చేశాను. అండ్ వీకెండ్ కావటంతో కుకింగ్ అయితే మా వారు చూసుకుంటున్నారు. అండ్ ఇవాళ అరటికాయ ఫ్రై ఇదేంటో వెరైటీగా చేస్తున్నారండి, ఎక్కడో చూసారంట. సో వాటర్ని బాయిల్ చేసి దాంట్లో సాల్ట్ పసుపు వేసి ఈ అరటికాయలని ఇట్లా కట్ చేసి మొత్తం తొక్కుతూనే వేసేసారు. అది బాయిల్ అయినాక అప్పుడు ఫ్రై చేశారు. నేనైతే టు బీ ఆనెస్ట్ చూసి ఇదేదో దెబ్బ కొట్టేలాగే ఉంది అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చిందండి. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ విడివిడిగా వచ్చి భలే వచ్చింది అరటికాయ ఫ్రై మాత్రం. ఎందుకంటే నేను ఆ బాయిలింగ్ చేసేటప్పుడు నేను కొంచెం స్కెప్టికల్గా ఉన్నాను. ఎక్కడ చూస్తావనంత ఎందుకు నార్మల్ వేలో చెయ్యొచ్చు కదా అనేసి అంటుండే అనమాట తన్ని. బట్ యాక్చువల్లీ ఇట్ కేమ్ అవుట్ వెల్. అండ్ నేను తను ఇంకా కిచెన్లో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి నేనైతే ఇంటిని కొంచెం డస్టింగ్ ఇవన్నీ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. అండ్ మెల్లిగా ఈ షూ ర్యాక్ ఏంటి అంటే ఇది యాక్చువల్లీ నా షూ ర్యాక్ అండి. పాత ఇంట్లో పూణే ఇంట్లో వాళ్ళకి చాలా పెద్ద షూ ర్యాక్ ఉండేది కాబట్టి ఇది నేను స్టోరేజ్లో పెట్టుకున్నాను.
సో ఇప్పుడు ఈ ఇంట్లో కూడా వాళ్ళు ఇచ్చారు షూ ర్యాక్ అన్నది, బట్ ఇది ఇంకా నేను తెచ్చేసుకున్నాను. అండ్ ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను. ఈ ఇంట్లో ప్రాబ్లం ఏంటి అంటే డిస్ప్లే చేసుకోవటానికి అంత లేదండి. పూణేలో దే ఆల్రెడీ హ్యావ్ సమ్, అండ్ నా ఫర్నిచర్ కలిపి ఐ కుడ్ అరేంజ్ మెనీ థింగ్స్. డిస్ప్లేకి చాలా బాగుండేది. అన్నీ నా దగ్గర ఉన్న విగ్రహాలు, ఆర్టిఫాక్ట్స్ అన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే బాగుండేది. సో ఇక్కడ పెద్దగా ప్లేస్ లేదు కాబట్టి ఈ షూ ర్యాక్ కూడా నేను తెచ్చి పెట్టుకున్నాను, సో దట్ ఐ కెన్ డూ ఇట్ అప్ ఆర్ డెకరేట్ చేసుకోవచ్చు, కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇదైతే ఇన్ని రోజులు క్లీన్ చేయలేదు. సో ఇవాళ వెట్ వైప్తో దీన్ని ప్రాపర్గా క్లీన్ చేసేసుకొని కొంచెం నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అండ్ డస్ట్ అన్నది మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేయాల్సిందేనండి. మనం ఇంట్లో ఎంత అందమైన వస్తువులు పెట్టి ఇంటిని ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకున్నా బేసిక్ థింగ్స్ని ఇగ్నోర్ చేసాము అంటే ఆ ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉండదు. బేసిక్ థింగ్స్ ఇన్ ద సెన్స్ డస్టింగ్, టైం టు టైం ఇల్లు నీట్గా మాపింగ్ అండ్ క్లీనింగ్ అయితే జరగాల్సిందే. సో ఇవి బేసిక్ థింగ్స్, వీటిని ఇగ్నోర్ చేసి మనం ఎంత లావిష్గా ఇల్లు కట్టుకున్నా, ఎంత ఆర్భాటంగా వస్తువులన్నీ అరేంజ్ చేసుకున్నా, కోర్ కాన్సెప్ట్స్ లేనిదే అది అసలు నీట్నెస్ అన్నది కనిపించదండి. సో ఇక్కడైతే మొత్తం వెట్ వైప్తో క్లీన్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ వెట్ వైప్తో క్లీన్ చేస్తే డస్ట్ కూడా లేవట్లేదు. సో ఇలా అయితే కొన్ని రోజులు వెట్ వైప్తోనే డస్టింగ్ అంతా చేసుకుందాము అనుకుంటున్నానండి. ఎందుకంటే స్టాటిక్ డస్టర్ ఏదైతే ఉందో, అంటే మైక్రోఫైబర్ డస్టర్, దాంతో క్లీన్ చేస్తుంటే బాగానే పోతుంది కానీ డస్ట్ లేస్తుంది. అండ్ దానివల్ల ఏంటంటే నా సైనస్ ట్రిగర్ అవుతుంది. సో వెట్ వైప్తో ఆ ప్రాబ్లం లేదు అండ్ నీట్గా వచ్చేస్తుంది. సో సింపుల్గా ఇలా అయితే సెట్ చేసుకున్నానండి ఈ ప్లేస్. కొంచెం ముగ్గు స్టిక్కర్ ఒకటి ఉంది పాతది, దాన్ని అక్కడ పెట్టేశాను. స్టిక్ అయితే చేయనండి నేను ఆ స్టిక్కర్స్ని, జస్ట్ వెనకాల షీట్తోనే అట్లా పెట్టేస్తాను. అండ్ ఇలా సింపుల్గా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. అగైన్ ఇది మారుస్తూనే ఉంటాను అండి, ఇదే సెట్ ఉంటుంది అన్నది అయితే జరగదు. అండ్ ఈ వాల్ హ్యాంగింగ్స్ ఏంటి అంటే బనారస్లో తెచ్చుకున్నానండి. నేను వారణాసిలో ఉన్నప్పుడు కొనుక్కున్నాను అనమాట. అవి గణపతి కలశం ఉంటాయి అన్నమాట. కింద చిన్న బెల్ వచ్చి బాగుంటుంది. అది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెట్టుకునేదాన్ని పూణేలో, కానీ ఇక్కడ బయట పెట్టుకునే అంత ఛాన్స్ లేదండి, అందుకని ఇంట్లోనే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ మా వారి కుకింగ్ అయితే స్టార్టెడ్. అండ్ చూడండి చక్కగా విడివిడిగా వచ్చింది బనానా, బాగుంది. అండ్ ఇక్కడ పక్కన తను ఏంటంటే బగారా రైస్ అని తెలంగాణలో ఎక్కువ చేస్తారండి. బగారా రైస్ వెజిటేబుల్ గ్రేవీతో కానీ నాన్ వెజ్ గ్రేవీతో కానీ మోస్ట్లీ బగారా రైస్ చేస్తారు అంటారు. సో మా వారికి ఇంట్లో ఉన్నప్పుడు ఆ బగారా రైస్తో పప్పుచారు అండ్ సమ్ ఫ్రై ఈజ్ హిస్ కాంబినేషన్ అనమాట. సో అది దమ్ రావాలి అనేసి ఆ రోళ్ళు అవన్నీ పెట్టారు బరువు కోసం అనేసి. అండ్ హీ ఎంజాయ్స్ హిస్ కుకింగ్ అండి. ఆ టైంలో మాత్రం చక్కగా ఏవో సాంగ్స్ పెట్టుకుంటారు అండ్ వంట చేసుకుంటూ ఆయన ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ హిజ్ మీ టైమ్. వీ ఆల్ నీడ్ అవర్ ఓన్ టైమ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద స్ట్రెస్ కదండి. ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇట్లా ఎక్స్టెండెడ్ వీకెండ్స్ వచ్చినప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వటానికి టైం అయితే దొరుకుతూ ఉంటుంది. అదర్వైజ్ ఇట్స్ మ్యాడ్ రష్ అన్నట్టే ఉంటుంది. లేచామా, పని చేసుకున్నామా, పడుకున్నామా, మళ్ళీ లేచామా, పని చేసుకున్నామా, పడుకున్నామా. బట్ వెన్ యూ హ్యావ్ సచ్ ఎక్స్టెండెడ్ వీకెండ్స్ ఇట్లాంటివి మాత్రం కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఎవరికి నచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటాము. సో ఇట్స్ అ నైస్ వే ఆఫ్ అన్వైండింగ్. అండ్ మాకు పాస్ట్ 1 month అందరికీ స్ట్రెస్ఫుల్గానే ఉందండి ఈ షిఫ్టింగ్, ఈ ప్రాసెస్ అంతా. సో వీ ఆల్ నీడెడ్ దట్ బ్రేక్ అండ్ వీ గాట్ దట్ బ్రేక్ ఆల్సో. 3 days ఏమి చేయలేదండి. బయటకు వెళ్దాం అనుకున్నాం ముందు, బట్ దెన్ ఐ డెంట్ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఎందుకంటే హడావిడిగా వెళ్ళిపోయి ఏదో చేసేసి వచ్చేయాలి అన్నది నాకు ఉండదు. ఐ షుడ్ బీ ఇన్ ద రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ టు గో అవుట్ అండ్ షాప్ చేయాలన్నా కూడా నాకు ప్రాపర్గా ఉండాలి మైండ్ సెట్ అన్నది. లేకపోతే ర్యాండమ్లీ, నా భయం ఏంటి అంటే ర్యాండమ్లీ ఏదో ఒక పిచ్చి షాపింగ్ చేసి వస్తానండి అండ్ వర్త్లెస్ ఐటమ్స్ అన్నీ తెచ్చేస్తాను. సో ఇట్స్ బెటర్ వి సెటిల్ డౌన్ అండ్ దెన్ గో అవుట్ అనేసి మా వారు బయటకు వెళ్దాము అంటే అది చెప్పాను. వద్దు, వెళ్ళామంటే మా ఇద్దరికి ఇంపల్సివ్ బయింగ్ అన్నది ఒక హ్యాబిట్ ఉంటుందండి. సో కొంచెం కేర్ఫుల్గా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈసారి ఈ 3 days మాత్రం హ్యాపీగా ఉందాము ఇంట్లోనే అనేసి వి జస్ట్ రిలాక్స్డ్. అండ్ ఇంకా బట్టలు, లాండ్రీ ఈ పని అయితే అవ్వదు కదా, ఆగదు కదా అది. సో
బట్టలు వాష్ చేసింది ఒక రౌండ్ వేసేసుకున్నాను. అండ్ నిన్న బట్టలు మడతేయలేదండి. నిన్న యాక్చువల్లీ ఏంటి అంటే కోర్ట్ మూవీ అనేసి అది చూస్తున్నాము. అండ్ చాలా బాగుందండి ఆ మూవీ. సింపుల్గా ఉంది, ఎవ్వరు పెద్ద పెద్ద యాక్టర్స్ లేరు, కానీ ఇట్స్ రియలీ నైస్. సో ఆ మూవీ చూస్తూ నేను ఇంకేం పని చేయలేదు. సో ఇప్పుడు అవన్నీ ఫోల్డ్ చేసుకొని ఇంకా లంచ్ అయితే చేసేసామండి. ఇదిగోండి బగారా రైస్ అనేసి ఇట్లా చేస్తారు మా వారు. అండ్ బనానా ఫ్రై అండ్ పప్పుచారు పెట్టారు తను. సో బనానా ఫ్రై కూడా చక్కగా వచ్చిందండి. అలా చేయటం వల్ల యాక్చువల్లీ చాలా పొడి పొడిగా అండ్ బాగా వచ్చింది. సో ఇట్లా అయితే ఇవాళ లంచ్ అయితే ఫినిష్ చేసేసుకొని ఇంకా మేము ఒక మూవీ పెట్టుకొని చూసామండి. అంటే పాత మూవీనే, జాతిరత్నాలు అన్న మూవీ ఉంది కదా, ఆ మూవీ పెట్టుకొని చూసాము. అండ్ ఆల్సో వన్ హంబుల్ రిక్వెస్ట్ అండి, మీరు ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారు అంటే ఆల్మోస్ట్ హాఫ్ వీడియో అయితే పైనే చూసేశారు. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయటం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ మూవీ చూస్తూనే ఇంకా కాఫీ టైం అయిందండి. సో కాఫీ కలిపేసుకున్నాము ఇద్దరం. అండ్ దెన్ తను శ్లోక కలిసి పేస్ట్రీస్ కొన్ని ఆర్డర్ చేశారు. సో ఇలాగైతే ఒక సింపుల్ డే స్పెండ్ చేసామండి. అండ్ ఆల్మోస్ట్ లైక్ 3 days మేము ఇంతే, ఎక్కడికి పెద్దగా బయటకు వెళ్ళిపోయి ఏదో షాపింగ్ చేయాలి అన్న ఇంటెన్షన్ అసలు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ థింగ్, స్మాల్ లిటిల్ థింగ్స్ అండి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి పిల్లలకి కానీ మనకి కానీ. యాజ్ అ ఫ్యామిలీ యూ సిట్ టుగెదర్ అండ్ టాక్ రైట్, అది చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ హ్యాపీగా ఉండటానికి పెద్దగా మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్లోనే ప్రతిసారి వెళ్తేనే కాదు కదా హ్యాపీనెస్ అనేది. ఇంట్లో చేసుకున్న పప్పు అన్నం కూడా ఫ్యామిలీ అందరితో కలిసి తిన్నాము అంటే అదే హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకైతే. సో ఇవాళ మేమైతే కొంచెం రిలాక్స్డ్గానే గడిచిందండి. అండ్ ఇంకా ఈవినింగ్ ఫ్రెషన్ అప్ అయిపోయి స్నానం చేసేసి దేవుడి దగ్గర దండం పెట్టుకొని పొద్దున యూస్ చేస్తాం కదండి దీపాలు, అవన్నీ వాటిని క్లీన్ చేస్తాను. అండ్ ఇవి వైప్ చేసేసుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు పని ఈజీగా ఉంటుంది. పొద్దునే అప్పుడే లేచి కడగాలి అంటే మాత్రం అవ్వదండి. ఎందుకంటే మార్నింగే మనం పూజ చేసుకొని నేను అప్పుడు కిచెన్లోకి వస్తాను కాబట్టి నాకైతే అస్సలు ఫీజబుల్ అవ్వదు. సో ఇలా ఇదంతా క్లీన్ చేసేసి ఈ సింక్ ఏరియా కూడా మొత్తం వైప్ చేసేసుకుంటాను, డ్రై చేసేస్తాను. ఎక్కడ ఏ పని చేసినా కూడా ఆ చుట్టుపక్కల ప్లేసెస్ మాత్రం నీట్గా ఉంచుకునేలాగా చూస్తానండి నేను. అది మళ్ళీ వాటర్ కానీ లేకపోతే చుట్టుపక్కల కొంచెం మెస్సీ అవుతుంది మనం ఏ పని చేసినా. ఆ మెస్సీనెస్ని క్లీన్ చేసుకోవటానికి మాత్రం ట్రై చేస్తూ ఉంటాను. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి. అండ్ ప్లీజ్ అండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. Thank you so much for watching this video. You all have a great day and a happy week ahead. Thank you for watching.